అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మనందరం మనకై మనం ఒక వాగ్దానం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. భూమి అంటే మనకు తల్లితో సమానము. మన భూతల్లిని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందండి. ఇందుకోసం మనం కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే రైతన్నలందరూ కూడా కొంత భూమి సారాన్ని కాపాడమే కాకుండా భూమి యొక్క కాలుష్యాన్ని కూడా నివారించడానికి అవకాశం ఉంటుందండి. ఇందుకోసం రైతులు అందరూ చేయాల్సింది ఏంటి అంటే ఎక్కువగా ఎరువులు, పురుగు మందులు వాడకుండా జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, ఆవు పేడ, వానపాముల ఎరువు ఇలాంటివి వాడుకుంటూ భూసారాన్ని కాపాడవలసిన బాధ్యత ఉందండి. ఇంకొకటి ఏంటి అని అంటే పంట మార్పిడి ద్వారా వరి, పత్తికి బదులుగా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు వేయడం వల్ల మనకు భూసారం కూడా చాలా వరకు పెరుగుతుంది. భూమిలో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుందండి, చౌడు తగ్గుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మనము ఇదివరకు పొలం గట్ల వెంబడి చాలా చెట్లు అవి ఉండేది. కానీ ఇప్పుడు మనం ఏంటంటే ఆ చెట్టు యొక్క నీడతో ఉన్న ప్రదేశంలో పంట పండదు అన్న ఒక ఉద్దేశంతో గట్లెంబడి చెట్లన్నీ తీసేస్తున్నామండి. అలా చేయడం వల్ల ఏమైందంటే వర్షాలు కూడా సకాలంలో కురవకపోవడము అవన్నీ జరుగుతుంది. కాబట్టి పొలం గట్లెంబడి ఖచ్చితంగా పండ్ల తోటలు పండ్ల చెట్లు లేదంటే అటవీ మొక్కలు అలాంటివి పెంచడం అనేది చాలా అవసరం ఉందండి. ఇంకొకటి ఏంటి అని అంటే మనకు ప్లాస్టిక్ డబ్బాలు కావచ్చు, పురుగు మందుల డబ్బాలు, ఇవన్నీ ఖాళీ డబ్బాలు మనం భూమిలో వేసేస్తుంటామండి. అలా వేయకుండా వాటిని సరైన పద్ధతిలోనే పారేయాలండి, లేదంటే భూమి యొక్క కాలుష్యం పెరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే సాగునీటిని కూడా పొదుపుగా వాడుకోవాలండి. వాడుకొని స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ వంటి వాటిని వాడుకుంటూ సరైన పద్ధతిలో నీటిని నిల్వ చేసుకొని భూమి సారాన్ని కాపాడుకుంటూ కాలుష్యాన్ని నివారించుకుందామండి. థ్యాంక్ యూ.